భారతీయ శంకరపీఠం భక్తులకు అశేష ప్రేక్షకులకు శుభాభివందనాలు, శుభాశీస్సులు. ఇప్పుడు మనం ఏ విషయం గురించి తెలుసుకుంటున్నాము అంటే సర్వకార్య సాధకుడు అయినటువంటి ఈశ్వరుడు, ఐశ్వర్య ప్రదాత అయినటువంటి ఈశ్వరుడు గురించి కొన్ని విషయాల్ని మనం వివరంగా 5 నిమిషాల సమయం అయినప్పటికీ కూడా తెలుసుకుందాం. సకల మానవాళికి జగదానందాన్ని ఇచ్చే రీతిలో మనకు ఈ మహాశివరాత్రి 8వ తారీఖు వచ్చే నెల వస్తున్నది. ఎలాంటిది అంటే పూర్వం మనం చెప్పుకున్నాము, ఇక ముందు 7 జన్మల వరకు అంటే 7 తరాల వరకు ఇలాంటి శివరాత్రిని మనం దర్శించలేము. అయితే శివాభిషేకం వలన ఏమిటి, ఎందుకు చేయాలి? సమస్త గ్రహ దోషాలకు భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మరాక్షస యక్ష యమదూత శాకిని ఢాకిని హాకిని అనేటువంటి ఎన్నో రకాలైనటువంటి భూత పిశాచ బాధల నుంచి పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటిది కేవలం శివారాధన. మహోగ్రమైనటువంటి దాన్ని కూడా పూర్తిగా శాంతింపచేసేటువంటిది శివారాధన. అటువంటి శివారాధనను చారిత్రక ఘట్టములో అనగా భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉంటారు. భవిష్యత్తును పక్కన పెడదాము. భూతకాలమునందు ఇంతవరకు ఎక్కడా కూడా జరగలేదు. వర్తమానంలో మనం సంకల్పం చేసి ఉన్నాము. 72 గంటల సేపు నిర్విరామముగా అంటే ఒక్క నిమిషము కూడా మధ్యలో అంతరాయము లేకుండా 72 గంటల సేపు స్వామివారికి ఆరాధన. ఇందులో విశేషమైనటువంటివి 9 రకాలైనటువంటి ద్రవ్యాలు. అవి స్వామివారికి మొదటి రోజు చేసేటువంటి అభిషేకం ఏమిటి అంటే క్షీరం అనగా పాలు. రెండవ రోజు చేసేటువంటి అభిషేకంలో ఏమొస్తుంది అంటే 9 రకాల గంధాలు వస్తాయి. నవగంధానులేపనం. నవగంధాలు ఏమిటి అంటే మామూలుగా మనకు గంధం దొరుకుతూ ఉంటుంది, గంధపు చెక్క. ఆ గంధపు చెక్కతో అరగ తీసిన గంధం మొదటిదైతే, రక్తచందనం రెండవది, తర్వాత తులసి చందనం, తర్వాత మారేడు చందనం, అశ్వత్థ చందనం, పాలాశ చందనం, తర్వాత మనకు వచ్చేటప్పటికి జమ్మి చెట్టు వస్తుంటుంది మనకు, దానికి సంబంధించిన చందనం, మనకు జిల్లేడు, ఆ జిల్లేడు చెట్టుకు సంబంధించిన చందనం అరగతీసి అన్నిట్లకన్నా విశేషమైనటువంటిది, చూడగానే ఈశ్వరుడికి తగిలించగానే ఫలితం అనేటువంటిది అలా మన మీద వచ్చేటువంటిది ఏమిటి అంటే చంద్రకర్రతోటి తీసినటువంటి చందనం. చంద్రతోటి విశేషమైనటువంటి ఆరాధన కూడా చేస్తూ ఉంటాం. చంద్ర అనేటువంటిది కుజుడికి సంబంధించినటువంటిది, చాలా గట్టిగా ఉంటుంది, బలమైనది, దృఢమైనది. ఈ 9 రకాల గంధాలతో స్వామివారికి విశేషంగా అభిషేకం చేయటం. ఈ నవగంధానులేపనం అనేటువంటిది మనం ఒక్కసారి ఆ 9 గంధాలు పేరు తలుచుకొని ఆ గంధాలతోటి కలిపి ఈశ్వరుడికి అభిషేకం మనము చేశామని మనస్సులో తలుచుకున్న రోమాలు నిక్కబడి చేస్తాయి మనం. అంత అద్భుతమైనటువంటిది ఆ ఒక్క గంధానులేపనంతో అభిషేకం. ఇకపోతే 3వ రోజు మనకు ఎన్నో సుగంధ ద్రవ్యాలు దొరుకుతూ ఉంటాయి. అందులో ప్రధానమైనటువంటిది కృత్రిమంగా తయారు చేసేటువంటిది కాకుండా వస్తుంది మనకు కస్తూరి. ఈ కస్తూరి అనేటువంటిది జింక నుంచి వచ్చేటువంటిది. అది ఆ ఒక జింక ఇంకొక జింకని ఆకర్షించేటువంటి ప్రక్రియలో ఆ ఒక కస్తూరి అనేటువంటి కాయను వదులుతూ ఉంటుంది, ఆ ఒక సువాసనని. ఆ జింక నుంచి వచ్చినటువంటి కస్తూరి కాయ ఏదైతే ఉంటుందో ఆ కస్తూరి, అగరు, గోరోజనం అనేటువంటి సుగంధ ద్రవ్యాలతోటి ఉన్నటువంటి జలంతో అభిషేకం. ఇది వరకు పూర్తయిన తర్వాత అర్ధరాత్రి సమయంలో ఈ ఒక్క ఏదైతే చంద్రకర్ర ఉన్నదో ఆ చంద్ర సమిధలతో ఈశ్వరుడికి
హవనం, హోమం. అది కూడా ప్రతి శివరాత్రికి అగ్నిహోత్రంలోకి దిగి చేయటం అనేటువంటిది 14 సంవత్సరాలుగా జరుగుతున్నది. ఇది 15వ సంవత్సరం. మనము ఆ ఒక్క ఏదైతే చంద్రకర్ర ఉంటుందో, చంద్ర నిప్పులు అంటాం, అది నార్మల్గా ముట్టుకుంటే నా వేడికి మనం తట్టుకోలేము. అటువంటిది చంద్రకర్రలు 1100 సమిధలు, చంద్ర సమిధలు అగ్నిహోత్రంలో ఉంచి ఆ మధ్యలో కూర్చొని స్వామివారికి రుద్రం అనేటువంటిది పూర్తిగా అభిషేకం హోమం చేయడం. ఆ రుద్రమంత్రాలని గోఘృతం అనగా ఆవు నేతితోటి ప్రత్యేకంగా హోమం చేయడం. ఆ హోమం చేస్తూ కొన్ని విశేష మంత్రాలు వచ్చినప్పుడు ఈ చంద్ర సమిధనే నేతిలో ముంచి అగ్నిహోత్రంలో వేయటం తేలికైన విషయం కాదండి. ఎందుకు చేస్తున్నాము అంటే వచ్చేటువంటిది యుగాదికి కుజుడు రాజు, శని మంత్రిత్వ విభాగంలో ఉండటం వలన ఎన్నో రకాలైనటువంటి సమస్యల్లో మనం ఇరుక్కోవలసిన పరిస్థితి ఉన్నది. దాని నుంచి మనం అందరం బయటపడాలి అనేటువంటి ఉద్దేశ్యం. దీనికి ఒక 3 సంవత్సరాలుగా సాధన జరుగుతుంది. ఎందువలన సాధన జరుగుతుంది అంటే 3 అహోరాత్రాలు అనగా 6వ తారీఖు ఉదయం 7 ఆ ప్రాంతాలలో మొదలు పెడితే 9వ తారీఖు ఉదయం వరకు కూడా ఆపకుండా 3 రాత్రులు 3 పగళ్ళు జరుగుతూనే ఉండాలి అభిషేకం. ఎవరో ఒకరిని కూర్చోబెడితే అది అయ్యేటువంటిది కాదు. దాని మీద అవగాహన, దాని అనుభవం అనేటువంటిది ఉన్న వాళ్ళని మాత్రమే సమకూర్చుకోవాలి. దానికోసం మాకు సమయం పట్టింది, ఇంత సమయము. మీరందరూ కూడా ఈ ఒక్క మహాక్రతువుని ముందుకు నడిపిస్తారు అనేటువంటిది అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్షీరధార సుమారుగా 650 లీటర్ల పాలతో మొదటి రోజు అభిషేకము, రెండవ రోజు ఈ నవగంధాలతో స్వామివారికి అభిషేకము, మూడవ రోజు సుగంధ ద్రవ్య జలంతో అభిషేకము, అనంతరం అగ్నిహోత్ర పూజ. ఇవన్నీ పూర్తయిన తర్వాత శివరాత్రి అనంతరము ఈ 9 రకాల ద్రవ్యాలతో తయారు చేసినటువంటి సుగంధం ఏదైతే ఉందో ఆ గంధము స్వామివారికి లేపనం చేసింది. ఆ గంధాన్ని తీసుకొని చంద్రకర్రలతో గోఘృతంతో చేసినటువంటి రుద్రహోమంలో ఉండేటువంటి భస్మం ఏదైతే ఉంటుందో తీసుకొని ఆ రెండింటిలోనే కూడా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా భస్మాన్ని తిలకధారణగా అందించడం జరుగుతుంది. అలానే కంఠమాల అంటారు. 54 రుద్రాక్షలు, ఈ 3 రోజులు కూడా స్వామివారి మీద ఉండేటువంటి రుద్రాక్షలు ఏవైతే ఉంటాయో ఆ రుద్రాక్ష మాలల్ని 54 పూసలు రుద్రాక్షల్ని ఒక దండగా వేసి అందరికీ కూడా ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. అది సర్వరక్షాకరము అని అంటారు. అంటే మనం రక్షణతో కూడి ఉంటే మన కుటుంబం మొత్తాన్ని కూడా రక్షించుకోగలం. అటువంటి రక్షణ భద్రత కూడినటువంటి ఆ రుద్రాక్షమాల. ఎందువల్లనంటే ఈశ్వరుడు ఎవరు అంటే ప్రళయకారుడు అని అంటుంటారు అందరూ, కావచ్చుగాక. కానీ ఎలాంటి ప్రళయాన్నైనప్పటికీ కూడా పూర్తిగా కూడా నిర్వీర్యం చేసి ప్రశాంతతనిచ్చేటువంటి వాడు ఎవరయ్యా అంటే మళ్ళీ ఈశ్వరుడే. మనకి ఎన్నో మంత్రాలు ఈశ్వరుడి గురించి చెప్పబడి ఉన్నాయి. అసలు రుద్రం అంటే ఏమిటి, రుద్ర విధి అంటే ఏమిటి, రుద్రాభిషేకం అంటే ఏమిటి, రుద్ర అహోరాత్రం అంటే ఏమిటి అనేటువంటి విషయాలలో పూర్తిగా కొన్ని వీడియోస్ నేను చేయిస్తున్నాను. రాష్ట్రపతి నుంచి అవార్డు తీసుకున్నటువంటి ప్రఖ్యాతగాంచినటువంటి వేద పండితులు వారు, సామాన్యంగా అయితే ఎవరికి దొరకరు, వారిని అడగడం జరిగింది. దాని గురించి పూర్తి వివరణ కూడా ఇస్తాను అన్నారు. అదంతా కూడా మీ అందరి ముందుకు తీసుకొని వస్తాను. ఈ ఒక్క మహాశివరాత్రి, రమ్యమైనటువంటి శివరాత్రి, యోగరాత్రి అన్నీ కలిసి 29 పుష్కరముల అనంతరం అనగా 349 సంవత్సరముల తర్వాత వస్తున్నటువంటి ఒక మహాశివరాత్రిని మనమందరము కూడా కలిసి ముందుకు నడిపించి నేను 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 ఎవరికి వాళ్ళు నేను అనుకుంటూ ఆ నేను చివరికి జరిగి మేము మనము అనేటువంటిదిగా తీసుకొని సపరివార సకుటుంబాలన్నీ కూడా క్షేమంగా ఉండాలి అనే ఒకే ఒక్క సంకల్పంతో ఈ యొక్క విధానాన్ని అనుసరిస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా చూడవలసినదే, అంతేకాకుండా స్వహస్తములతో అందులో పాల్గొనవలసిందే. ఎవరైనా రావచ్చు. ఆ రుద్రాభిషేకం జరుగుతున్నంతసేపు ఆ రుద్రం కూడా మీకు పాశుపతం అనేటువంటిది వినే ఉంటాం మనం.
కొండపైన అర్జునుడు తపస్సు చేసి పరమశివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రము పొందాడు అని చెప్పి కూడా ఒక పాటలో మనం విన్నాము. అంతేకాకుండా మనం భారత యుద్ధంలో కూడా మనం చూశాం. పాశుపతాస్త్ర ప్రయోగ ఉపసంహారాలన్నీ కూడా అర్జునుడు పరమశివుడి దగ్గర నేర్చుకొచ్చాడు అని చెప్పి అటువంటి మహాపాశుపత ప్రయోగం రుద్రయామలోక్తంగా రుద్రాన్ని రుద్రంతో సంపుటి యావత్ భారతావనిలో ఇప్పటి వరకు ఎక్కడ జరగలేదు. ఎందుకంత గట్టిగా చెబుతున్నాను ఈ మాట అంటే, రుద్రాన్ని రుద్రంతో సంపుటి చేయటము అంటే ఒక రుద్రము 62 గంటలు సమయం పైనే పడుతుంది. మామూలుగా ఓం నమో భగవతే రుద్రాయ ఓం భూర్భువస్వః ఓం నం అనే రుద్రం మొదలు పెడితే 8 నిమిషాలు లేదా 10 నిమిషాలు 15, ఇంకా చిన్నగా చేస్తే 20 నిమిషాలు పడుతుంది. అటువంటిది ఆ రుద్రాన్ని అనులోమ విలోమంగా పాశుపత విధానాన్ని అనుసరిస్తే 62 గంటలు ఒక రుద్రం పడుతుంది. ఆలోచించండి. అంటే ఒక రుద్రం 62 గంటలు పట్టింది అంటే దాంట్లో ఉండేటువంటి ఆ పాశుపతం అనేటువంటి అస్త్ర ప్రయోగ మంత్రశక్తి అనేటువంటిది ఏ స్థాయిలో మన దేశాన్ని కావచ్చు మన కుటుంబాన్ని ఎంతగా రక్షిస్తుంది అనేటువంటిది అదొక్కటే మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంటుంది. అటువంటి అద్భుతమైనటువంటి మహామంత్రములతో కూడి మొదలుపెట్టి చేయాలని సంకల్పం చేసినటువంటి ఒక అహోరాత్రత్రయ రుద్రాభిషేకమునకు మీరందరూ కూడా సమగ్రముగా ఇది మనది అని భావించి సహకరించి ఈ యొక్క మహాక్రతువును ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. దీని గురించి ఎవరైనా ఏదైనా అనేక విషయాలు ఉంటుంటాయి కాబట్టి తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే కామెంట్ రూపంలో కనుక రాసినట్లయితే మీకు ఎవరెవరికి ఎలాంటి సందేహాలు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా నేను నివృత్తి చేయగలను. అందరూ కూడా ఈ యొక్క మహాక్రతువుని మనదిగా భావించి ఇంతవరకు భూతకాలమునందు జరగలేదు, భవిష్యత్తులో చెప్పలేము కనుక వర్తమానంలో ఇటువంటి మహత్ కార్యం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి దానికి మంత్రశక్తి నా దగ్గర ఉంది. దాన్ని నడిపించడానికి కావాల్సినటువంటి ఇంధనం నా దగ్గర లేదు. అంటే ఆ ఒక్క మంత్రశక్తి ఓం అగ్నిముఖావై దేవాశ్చందోభిరిమాన్ లోకాననపజయమభ్యజయన్ను వైశ్వానరాజ విద్మహే లాలీలాజ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్ అని అగ్ని ఉపాసన చేసి అగ్నిహోత్రమునందు కూర్చొని 40 నిమిషాలు పైన అగ్నిహోత్రంలో కూర్చుంటే నేను అలా కూర్చున్నా నిలబడినప్పటికీ కూడా నా మీద 5 నుంచి 6 అడుగుల పైకి జ్వాలలు ఎగసిపడుతున్నప్పటికీ కూడా ఏమాత్రము కూడా ఆ వేడి కూడా నాకు తగలకుండా అగ్నిహోత్రం అనుష్ఠానం చేసి ఆ అగ్ని ఉపాసన అందులో కూర్చొని చేసేటువంటి మంత్రశక్తి మాత్రమే నా దగ్గర ఉన్నది. కానీ ఆ ఒక్క విధానాన్ని ముందుకు నడిపించేటువంటి ఇంధనం అనేటువంటిది నా దగ్గర లేదు. ఆ ఇంధనం లేకపోతే నేనేమి చేయలేను. కనుక ఆ ఇంధనం అనేటువంటిది అందరూ కలిసి యథాశక్తిగా సమకూర్చినట్లయితే ఈ ఒక్క మహాక్రతువుని పూర్తి వైదిక విధానంలో అనుసరించి ఎక్కడా కూడా ఇంత మేస కూడా వ్యావహారికంగా ఎవరో వచ్చారు వాళ్ళకి పూర్ణకుంభం పట్టాలి, ఇంకెవరో వచ్చారు వాళ్ళకి ఏదో గొడుగు పట్టాలనేటువంటిది లేకుండా ఒక ఎవరు వచ్చినప్పటికీ కూడా భక్తులుగానే వచ్చి అక్కడ అభిషేకం చేసుకొని వెళ్తున్నారు అనేటువంటి రీతిలో పూర్తి స్థాయిలో ఈ యొక్క విధానాన్ని అనుసరించి మేము నడపాలని సంకల్పం చేశాం. కాబట్టి మీ అందరి యొక్క సమగ్ర సహకారాన్ని కోరి యొక్క వీడియో చేస్తున్నాను. అందరూ కూడా అర్థము చేసుకొని అవగాహన చేసుకొని అర్థం చేసుకొని ఆచరించే ప్రయత్నం చేసి ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో పరమేశ్వర్యాన్ని పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. స్వస్తి.